ఆ రోజు సాయంత్రం ఎడిషన్లో ఆంధ్ర పత్రికలో వచ్చింది ఓ వార్త. దాని హెడ్డింగ్ పెళ్లి పందిట్లో పోలీసుల జులుం, కానిస్టేబుల్ వల్ల పెళ్లి ఎలా ఆలస్యమైందో, చివరికి ముహూర్తం దాటాక పురోహితుడి మరణం వల్ల ఎలా ఆగిపోయిందో వివరంగా పేర్లతో సహా రాశారు. సుబ్బలక్ష్మి వినాయకరావుని కలుసుకుంది. వాళ్ళ ఊరికి బయలుదేరే ముందు, నీతో ఒంటరిగా మాట్లాడాలి బావా, బయటకు రా, ఆ వీధి చివరికి తీసుకుని వెళ్ళింది. ఏం మాట్లాడాలి అడిగాడు వినాయకరావు. ఇదివరకు నీకు ఓ ఉత్తరం రాశాను, గుర్తుందా అడిగింది నవ్వుతూ. ఏం ఉత్తరం? దెబ్బకి దెబ్బ తీస్తానని. గుర్తుంది. అయితే ఇప్పుడేమంటావు? నీకు నా పెళ్ళి జరగకుండా నాకు ఆడిన నాటకానికి, అలాగే ఆదిలక్ష్మికి మా వారికి పెళ్ళి కాకుండా ఆడిన నాటకానికి మీ ఇద్దరి మీద గొంతు దాకా కోపంగా ఉంది. ఇక్కడికి మేము వచ్చింది నీ పెళ్ళి చూడ్డానికి కాదు. నవ్వింది మళ్ళీ. మరెందుకు అడిగాడు వినాయకరావు చెడగొట్టడానికి. వాట్? అవును, మా వారికి చెప్పాను పెళ్లి జరిగే బాలాజీ సత్రం వంటవాళ్ళు మొదలైనవన్నీ క్యాన్సిల్ చేసి పారేయమని. నే చెప్పినట్లే చేశారు. తగిన ప్రతీకారం చేస్తానన్నాను, చేశాను. కానీ మీ పెళ్ళి మళ్ళీ ఇలా షిఫ్ట్ అయ్యాక కంగారు పడ్డాను. కాగల పని గంధర్వులే చేసినట్లుగా దేవుడు పురోహితుణ్ణి చంపి మంచి పని చేశాడు. ఇప్పుడు నా పగ చల్లారింది చెప్పింది సుబ్బలక్ష్మి. నీకేమైనా మతిపోయిందా? ఇదేమైనా చిరంజీవి సినిమానా నా పగ చల్లారింది అంటున్నావు అడిగాడు వినాయకరావు. చిరంజీవి బాలకృష్ణుల సినిమాలు చాలా చూస్తాను కాబట్టి ఇలా చేశాను. పగ తీర్చుకోవాలనిపించింది, తీర్చుకున్నాను. ఇక వెళ్తున్నాను. మా ఆయన ముందే జారుకున్నాడు. సుబ్బలక్ష్మి నాదకర్ని కలిసి వెళ్ళిపోయారు. డాంబికేశ్వరరావు వినాయకరావు మర్నాడు ఉదయం మాట్లాడుకున్నారు. నాకు ఈ ముదనష్టపు సంబంధం ఎంతమాత్రం నచ్చలేదురా. ఇంకో పిల్లను చూస్తాను. ఇంత జరిగాక అమ్మాయిని చేసుకోకపోతే ఇక ఈ జన్మలో ఆదిలక్ష్మికి పెళ్ళవుతుందా? ఇంకో సంబంధం చూడకు చెప్పాడు వినాయకరావు. నాకిది పరమ దరిద్రపు కొట్టు సంబంధంలా కనిపిస్తోంది. అన్నీ అశుభాలే, దుశ్శకునాలే. ఆ అమ్మాయిని చేసుకుంటే సుఖపడలేవు. ఆ అమ్మాయి నీ పాలిట పెళ్లి కూతురు కాదు, దెయ్యం. వద్దు నాన్నగారు, ఆ లైన్స్లో ఆలోచించకండి. అవునండి, పేపర్లో కూడా పడ్డాక ఇప్పుడు ఆ అమ్మాయిని మనం కాకపోతే ఇంకెవరు కోడలుగా చేసుకుంటారు అడిగింది చాముండేశ్వరి. అయితే మీ ఇద్దరు సలహా విననంటారు. వినం చెప్పాడు వినాయకరావు. నీ కర్మ చెప్పాడు డాంబికేశ్వరరావు విసురుగా. మర్నాడు మధ్యాహ్నం రమణమూర్తి డాంబికేశ్వరరావు దగ్గరికి వచ్చి అది ఇది మాట్లాడాక చెప్పాడు. వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉందంట. మీ ఇష్టం, మీ అల్లుడి ఇష్టం, మీ వియ్యపురాలి ఇష్టం కటువుగా చెప్పి లేచి వెళ్ళిపోయాడాయన. శుక్రవారం తెల్లవారుజామున 3:25కి ముహూర్తం నిర్ణయించారు. ఈసారి కామేశ్వరరావు సుబ్బలక్ష్మిలకి శుభలేఖలు పోస్ట్ చేయలేదు. ఆ మర్నాడు వినాయకరావు ఆదిలక్ష్మి ముందు అనుకున్న ప్రకారం ట్యాంక్ బండ్ మీద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర కలుసుకున్నారు. ఇద్దరి మొహాల్లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. జరిగింది చెప్పాడు వినాయకరావు. మొత్తం విని ఆశ్చర్యపోయింది ఆదిలక్ష్మి. అయితే ఇది మీ సుబ్బలక్ష్మి మా కామేశ్వరరావు బావల పనా? వాళ్ళిలా చేస్తారని కల్లో కూడా ఊహించలేదు చెప్పింది. ఏం చేస్తాం, మనం భార్యాభర్తలు అవడానికి అది దేవుడు నిశ్చయించిన ముహూర్తం కాదనుకోవాలి చెప్పాడు వినాయకరావు చిన్నగా నిట్టూర్చి. ఇద్దరిలోనూ ఎలాంటి హుషారు లేదు కాబట్టి అట్టేసేపు కూర్చోలేదు, లేచారు. శుక్రవారం తెల్లవారుజామున ముహూర్తానికి మొదటిసారి వచ్చిన వాళ్ళలో సగం మంది పైగా రాలేదు. తెల్లవారుజామున ముహూర్తం అని కొందరు రాకపోతే ఊళ్ళకి వెళ్ళిపోవడంతో వాళ్ళ రైలు ఛార్జీలు దండగని కొందరు రాలేదు. 3 ముళ్ళు వేయబోయే ముందు వినాయకరావు ఉద్వేగంగా ఆదిలక్ష్మితో చెప్పాడు, ఎగ్జైట్మెంట్తో ఊగిపోతూ. అది ఈ పవిత్ర సూత్రం నీ మెల్లో కట్టాక మన జీవితంలో అలుముకున్న దట్టమైన చీకటి మేఘాలు తొలగిపోయి తెల్లటి పక్షులు ఎగిరి నీలం ఆకాశంలా ఎంతో విశాలంగా, ఎంతో ఉన్నతంగా. డాంబికేశ్వరరావు చిరాగ్గా అరిచాడు మధ్యలో అడ్డుపడుతూ. వెదర్ రిపోర్ట్ ఏ కరువు పెట్టక ముందర ఆ 3 ముళ్ళు వెయ్యి. వినాయకరావు ఆదిలక్ష్మి మెల్లో 3 ముళ్ళు వేసి సేఫ్టీగా ఇంకో ముడి కూడా అదనంగా వేశాడు. కనకమహాలక్ష్మి తన కళ్ళల్లో నుంచి తడిని వెంటనే తుడుచుకుంది. మొత్తానికి సవ్యంగా అయ్యింది చిన్నగా నిట్టూర్చి చెప్పాడు రమణమూర్తి డాంబికేశ్వరరావుతో. ఇదేదో మొదటిసారి అయి ఉంటే తృప్తి మిగిలేది చెప్పాడాయన. ఆగిపోయిందేదో ఆగిపోయింది, ఇక ఆ సంగతి ఆలోచించకండి, మర్చిపోండి చెప్పింది చాముండేశ్వరి. ఆ విధంగా ఎలాంటి అపశృతి లేకుండా వారిద్దరి వివాహం జరిగిపోయింది. చి శోభనం అంటూ ఓ గదిలోకి పంపడం ఏమిటండి మామగారు అనాగరికంగా. మేం హనీమూన్కి వెళతాం చెప్పాడు వినాయకరావు పెళ్ళైన 3వ రోజు ఆ విషయం రమణమూర్తిని కదిపితే. శాస్త్ర ప్రకారం వద్దండి, అలాంటివేం పెట్టకండి, నాకు ఇష్టం లేదు. హనీమూన్కి ఎక్కడికి వెళ్తారు?
అడిగింది కనక మహాలక్ష్మి. ముందు తిరుపతికి వెళ్తాం, రేపు ఉదయం ఫ్లైట్కి 2 టికెట్లు బుక్ చేయించాను చెప్పాడు వినాయకరావు. తిరుపతి కొండ మీద మొదటి రాత్రి దైవ సాన్నిధ్యంలో కొంతలో కొంత మేలు చెప్పాడు రమణమూర్తి తృప్తిగా. వినాయకరావు పెళ్ళైపోయింది కాబట్టి మరింకా కథేం లేదనుకుంటున్నారు కదూ. పప్పులో కాలేశారండి, అసలు కథ ముందుంది. అంతదాకా రైలు మొహం చూడని వాళ్ళు కూడా పెళ్ళయ్యాక హనీమూన్కి పరాయి ఊరితో భార్యతో వెళ్తుండడం ఆనవాయితీ. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లోని యువకులు పెళ్ళయ్యాక భార్యతో హనీమూన్కి వెళుతూనే మొదటిసారి విమానం ఎక్కేది. వినాయకరావు విషయంలో కూడా అంతే. ఆ రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు కొత్త దంపతులిద్దరూ. శాస్త్రి ఆటో తెచ్చాడు. అతను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్దామనుకున్నాడు. కానీ ముగ్గురు వెళ్ళకూడదని అడ్డుకున్నాడు డాంబికేశ్వరరావు. శతభిషం ఆయన భార్య, చిట్ ఫండ్ కంపెనీలో పనిచేసే అతను, అతని భార్య, బట్టల కొట్టతను, అతని భార్య, డాంబికేశ్వరరావు చాముండేశ్వరి, షణ్ముగరావు కామేశ్వరి, రమణమూర్తి కనక మహాలక్ష్మి. శాస్త్రి వాళ్ళకి ఇంటి దగ్గరే వీడ్కోలు చెప్పారు. మొత్తానికి మీ ఇద్దరి పెళ్లి జరిపించాను, ఇక నుంచి సుఖపడండి చెప్పాడు శాస్త్రి వినాయకరావు భుజం మీద ఆప్యాయంగా తట్టి. నాయనా వినాయకం, ఈ హనీమూన్కి మీరు మరి కాస్త ముందు వెళ్ళి ఉండాల్సింది. మా సుబ్బులు చేసిన అన్యాయాన్ని మనసులో ఉంచుకోక హనీమూన్ నుంచి వచ్చాక మా ఇంటికి మీ దంపతులిద్దరూ రండి కామేశ్వరి వినాయకరావుతో ఆదిలక్ష్మితో చెప్పింది. మా మనసుల్లో అలాంటిదేం లేదండి, తప్పకుండా వస్తాం చెప్పింది ఆదిలక్ష్మి ఆవిడతో. ఇవి దారిలో తినడానికి చక్కిలాలు, జంతికలు, మైసూర్పాకు ఉన్న పొట్లాలు అందించి చెప్పింది కనక మహాలక్ష్మి కూతురితో. ఈ అమృతాంజనం తీసుకుని వెళ్ళు, నీళ్ల మార్పుకి గాలి మార్పుకి పడిసం పడుతుంది. ఓ అమృతాంజనం స్ట్రాంగ్ బాంబ్ బాటిల్ని కొడుక్కి అందించి చెప్పాడు డాంబికేశ్వరరావు. అమ్మాయి, వాడికి బట్టలు ఉతుక్కోవడం పరమ బద్ధకం. వారం రోజులైనా సరే బనీన్ విప్పకుండా అలాగే వేసుకుంటాడు. కాస్తంత రోజు రాత్రిళ్ళు వాడి బనీన్ పిండి ఆరేస్తుండమ్మా కొత్త కోడలికి చెప్పింది చాముండేశ్వరి. ప్రయాణం విమానంలో పెట్టుకున్నారు కాబట్టి జాగ్రత్త, చేతులు కిటికీలోంచి బయటకు పెట్టకు, పక్షులు అవి ముక్కుతో పొడవగలవు హెచ్చరించాడు రమణమూర్తి కూతుర్ని. వాళ్ళిద్దరూ ఎక్కిన ఆటో కదిలాక అంతా రోడ్డు మీద నుంచి ఇళ్లలోకి వెళ్లారు. ఆటో ఎయిర్పోర్ట్లో ఆగాక దిగి ఆటో ఫేర్ చెల్లించి లోపలికి వెళ్లారిద్దరు. షణ్ముగరావు సుబ్బలక్ష్మికి, మా వినాయకానికి పెళ్లి జరగకూడదని మీ అమ్మాయికి ఈశ్వరరావుకి సంబంధం ఉందని అబద్ధమాడే ప్లాన్ చెప్పింది నేనే. దయచేసి మీరు నన్ను పెద్ద మనసుతో క్షమించాలి చెప్పాడు శాస్త్రి షణ్ముగరావుతో. నూతన దంపతులిద్దరూ వెళ్ళిన తర్వాత, నా అదృష్టం కొద్దీ నాకు గుండె ఎన్లార్జ్ అయింది కాబట్టి పెద్ద మనసుతోనే క్షమిస్తున్నాను. ఆయన ప్రాణరక్షణ కోసం, గురువు కోసం, స్త్రీ శీలాన్ని కాపాడడం కోసం, వివాహాల కోసం అబద్ధమాడిన దోషం ఇసుమంతైనా ఉండదని మహాభారతం చెప్తోంది చెప్పాడు షణ్ముగరావు. తిరుపతి కౌంటర్ దగ్గరికి వెళ్లారు. విమానం 3 గంటలు లేట్ అని బోర్డు కనిపించింది. బోర్డింగ్ కార్డ్ తీసుకున్నాడు వినాయకరావు. ఇద్దరు ఎయిర్పోర్ట్లోని పుస్తకాల షాప్ దగ్గరికి కాసేపు, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎంపోరియంలోకి కాసేపు వెళ్ళి కాలక్షేపం చేశారు. తర్వాత టీ తాగారు. పోనీ ఇంటికి వెళ్దామా అడిగాడు వినాయకరావు చేతి గడియారం వంక చూసుకుని. వద్దు, మొదటిసారి ప్రయాణం అయ్యాక మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు చెప్పింది ఆదిలక్ష్మి. 1:15కి ఆలస్యం మళ్ళీ 2 గంటలు పెరిగింది. తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఫ్రీ లంచ్ కూపన్స్ని కౌంటర్లో కలెక్ట్ చేసుకోమని అనౌన్స్ చేశారు. ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో ఇద్దరు భోజనం చేశారు. ఇద్దరూ చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూ ఉండడంతో, ముఖ్యంగా ఆ బిల్డింగ్లో 4-5 గంటలుగా ఉండడంతో ఇద్దరికీ విసుగు మొదలైంది. 4:30కి చావు కబురు చల్లగా చెప్పారు. తిరుపతికి వెళ్లే విమానం రద్దు చేశామని. వినాయకరావు క్యూలో నిలబడి ఇద్దరి టికెట్లను, డబ్బుని వాపస్ తీసుకున్నాక అడిగింది ఆదిలక్ష్మి. ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామేంటి, ఇంటికి వెళ్దాం. బాగా చెప్పారు, టాక్సీలో వెళ్దాం పదండి. ఐడియా బానే ఉంది. ఇద్దరి విమానం టికెట్ల డబ్బులతో టాక్సీలో వెళ్ళొచ్చు, కానీ చాలా దూరం. కానియండి, నడవటం లేదుగా మనం. పైగా అక్కడ హోటల్ రిజర్వేషన్కి అన్ని ఏర్పాట్లు చేశారుగా. కరణేషు మంత్రి అనిపిస్తున్నావుగా ఆది. అలాగే ఆమెతో ప్రేమగా చెప్పి బయటకు నడిచాడు. ఆటో కావాలా సార్ అడిగాడు. ఇద్దరు బయటకు రాగానే ఒక ఆటో డ్రైవర్, కావాలోయ్, తిరుపతి వస్తావా? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అడిగాడు వినాయకరావు. అలాగే సార్, మీటర్ మీద 25 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. కంటిరెప్ప కూడా ఆర్పకుండా ఒప్పుకున్నాడు వాడు. పద అని చెప్పాడు వినాయకరావు. వాడొస్తాడన్నా నేను రాను. ఈ ఆటోలో వెళ్తే వారం రోజులు పడుతుంది. ట్యాక్సీ మాట్లాడండి. ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కడుంటాయి? ట్యాక్సీ డిక్కీలో ఇద్దరి సూట్ కేసులు, బట్టలు ఉంచారు. ట్యాక్సీ తిరుపతి బయలుదేరింది. ఆ విధంగా వారిద్దరూ మొదటి రాత్రి ట్యాక్సీలో గడిచిపోయింది. ఈ పాటికి ఎన్నోసారో అని
యువతల హైదరాబాద్లో శాస్త్రి తన గదిలో పడుకుని అనుకుంటూ ఉంటే తెల్లవారుజామున టాక్సీ ఒక్క కుదుపుతో ఆగడంతో నిద్రపోతున్న యువ దంపతులకి మెలకువ వచ్చింది. ఎదురుగా టాక్సీ హెడ్లైట్ల వెలుగులో రోడ్డుకి అడ్డంగా ఓ మోటార్ సైకిల్ ఆగి ఉండడం చూశారిద్దరు. దానిమీద ముగ్గురు దృఢకాయలు కూర్చుని ఉన్నారు. ఎవరు వాళ్ళు? హారన్ కొట్టు చెప్పాడు వినాయకరావు. డ్రైవర్ హారన్ కొట్టాడు. ముగ్గురు మోటార్ సైకిల్ దిగి దానికి స్టాండ్ వేసి దగ్గరకు వచ్చారు. ఎవరు మీరు? అడిగాడు వినాయకరావు. ముందు మీ ఇద్దరు దిగండి చెప్పాడొకడు క్రూరంగా చూస్తూ. ఇద్దరు భయంగా దిగారు. మీరు యముడికి మొగుడులో నటించారు కదూ, చిరంజీవి చేతులని వెనకాల కట్టేసి అతనితో ఫైట్ చేసి పారిపోయిన ముగ్గురిలా ఉన్నారు అడిగింది ఆదిలక్ష్మి. వాళ్ళు మేం కాదు, మా కజిన్స్. మర్యాదగా నీ పర్స్ తీరా ముందు. అమ్మాయి నువ్వు మెల్లో ఉన్న నగలు తీ. ఒకరు కత్తి చూపించారు. మీరు దారి దొంగలా? అడిగాడు వినాయకరావు. అవును, తీయండి లేదా ఇచ్చేయండి సార్. అడగగానే ఇవ్వకపోతే వాళ్ళకి కోపం వస్తుంది చెప్పాడు డ్రైవర్. ఇద్దరు చేసేది లేక అన్నీ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళబోతుంటే అడిగాడు వినాయకరావు. ఇందాక పుడుంగా అన్నారు అంటే అర్థమేంటండి? ఎందుకు? నేనెప్పుడైనా వాడదామని. అది బూతు మాట. ఎప్పుడు వినలేదే ఏ భాషలో? తెలుగులో మేమే కనిపెట్టాం. ఓ బూతు పదానికి బదులు పుడుంగా అంటాం. వృత్తికి దొంగలమైన సభ్యత లేని వాళ్ళం కాదు. మోటార్ సైకిల్ ఎక్కి ముగ్గురు వెళ్ళిపోయారు. గొప్ప ఆపద తప్పింది. సభ్యత గల దొంగల బారిన పడడం గుడ్డిలో మెల్లలాంటి అదృష్టం చెప్పాడు టాక్సీ డ్రైవర్ వినాయకరావుతో ఆదిలక్ష్మితో. ముగ్గురు టాక్సీ ఎక్కారు. పావుగంటలో తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో ఎక్కడ దిగుతారు? అడిగాడు టాక్సీ డ్రైవర్. హోటల్ ఘటోత్కచ. తిరుపతి వచ్చేశాంగా. మిగతా 250 ఇవ్వండి సార్, పెట్రోల్ కొట్టించాలి అడిగాడు డ్రైవర్. హోటల్ ఆవరణలో ఆగాక ఇద్దరు దిగారు. బ్యాలెన్స్ డబ్బిచ్చి చాలా థ్యాంక్స్ అడగగానే వచ్చినందుకు చెప్పాడు వినాయకరావు. ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి నడిచారు. రిసెప్షన్ హాల్లో నిద్రపోతున్న రిసెప్షనిస్ట్ని తట్టి లేపాడు వినాయకరావు. అబ్బాయి, నా పేరు వినాయకరావు. ఓ హనీమూన్ సూట్ని రిజర్వ్ చేయమని ఎంఓ చేశాను. అతను కళ్ళు తెరిచి ఇద్దరి వంక చూసి మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రలోకి అర్జెంట్గా జారిపోయాడు. అతన్ని లేపి పూర్తి స్పృహలోకి తీసుకుని రావడానికి 5 నిమిషాలు పట్టింది. మీ ఎంఓ అందింది, కానీ హోటల్లో ఒక్క రూమ్ కూడా లేదు. అరరే, మీరా సంగతి మాకు టెలిగ్రామ్ ఇవ్వచ్చుగా అడిగాడు వినాయకరావు. ఆ సంగతి మీరు రాయలేదుగా. సర్లేండి, మా అడ్వాన్స్ వాపస్ ఇచ్చేయండి. ఇంకా మంచి హోటల్స్ ఏమున్నాయి? మీకు డబ్బు వాపస్ ఇవ్వబడదు, దాన్ని తిరిగి ఎంఓ చేస్తాం. అరరే, ఎందుకలా చేస్తారు? మీరొచ్చి అడిగితే ఆ ఎంఓ చేసింది మీరో అవునో కాదో ఎలా తెలుస్తుంది మాకు? అందుకని. పోని మంచి హోటల్ ఇంకోటేముందో చెప్పు, పోవాలి. ప్రక్కనే హోటల్ కుంభకర్ణ అని మా ప్రొప్రైటర్ తమ్ముడిది ఉంది. ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఆ హోటల్కి వెంటనే చేరుకున్నారు వినాయకరావు ఆదిలక్ష్మి. మన దగ్గర డబ్బు లేదుగా. ఎలా? అడిగింది ఆదిలక్ష్మి భయంగా. నా దగ్గర రహస్యంగా కొంత ఉందిలే. హనీమూన్ స్పెషల్ లేదండి. ఈ సీజన్లో గదులన్నీ బుక్ అయిపోతాయి. కొత్తగా పెళ్ళై వచ్చే వాళ్ళతో ఒకే ఒక గది ఉంది. మీరు అడిగినట్లు అది ఏసీ కాదు. ఏదో ఒకటి ముందు ఇవ్వండి చాలు. సింగిల్ రూమ్ అది. ఒకటే బెడ్ పర్వాలేదు, మాకెలాగూ ఒకటి చాలు. కానీ ఇద్దరుంటారు కాబట్టి డబల్ రూమ్ ఛార్జీలు వసూలు చేస్తాం. ఇది మాత్రం అన్యాయం. సర్లేండి, అలాగే కానియండి. 500 ఇవ్వండి అడ్వాన్స్గా. వెంటనే వినాయకరావు టక్కున బెల్ట్ విప్పి ప్యాంటు గుండీలు టకటక విప్పి మోకాల దాకా ప్యాంట్ని కిందకి లాగాడు. లోపల ఉన్న తోపు రంగు కడ్రాయర్లో తొడ దగ్గర వేళ్ళుంచి తడుముకుని ఓ 500 రూపాయల నోట్లని బయటకు తీశాడు. మళ్ళీ యథాప్రకారం ఏం జరగనట్లుగానే తొడుక్కున్నాడు. అతను ప్యాంట్ విప్పగానే మేడమెట్లు దిగుతున్న ఇద్దరు అమ్మాయిలు అతన్ని భయంగా చూసి చటుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోయారు. సేఫ్టీ కోసం డబ్బు ఇలా తీసుకుని వెళ్ళడం నాకు మా నాన్నగారికి మా తాతగారు చేసిన అలవాటన్నమాట. చూసావా ఈ అలవాటు మనల్ని ఎలా కాపాడిందో. ఇంకో 500 లెఫ్ట్ సైడ్ ఉంది చెప్పాడు వినాయకరావు గర్వంగా. సామానేది సార్ అడిగాడు యూనిఫామ్లో ఉన్న రూమ్ బాయ్ ఆ గది తాళం చెవి అందుకుని. అతను సామాన్ అన్నాక ఇద్దరికి గుర్తొచ్చింది అది ట్యాక్సీ డిక్కీలో ఉందని. బయటకు పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే ట్యాక్సీ లేదు, వెళ్ళిపోయింది. అరరే, నిద్రమత్తులో సామాను సంగతి మర్చిపోయాం. వాడు తిరిగి హైదరాబాద్ వెళ్ళాక కానీ చూసుకోడేమో చెప్పాడు వినాయకరావు బాధగా. గదిలోకి వెళ్ళారు. దాని నెంబర్ 13. ఈ నెంబర్ గదా? వద్దు చెప్పాడు వినాయకరావు. ఏం? అడిగింది ఆదిలక్ష్మి. 13 దురదృష్టపు అంకె. ఇది తప్ప మరో గది ఈ హోటల్లో ఖాళీ లేదండి. పైగా తిరుపతిలోని హోటల్స్లో మీకెన్నడైనా గది ఖాళీగా ఉంటే అది ఖచ్చితంగా 13వ నెంబర్ గదే అయి ఉంటుంది చెప్పాడు రూమ్ బాయ్. మనకి ఇంతకంటే దురదృష్టాలు కొత్తవి కావులేండి. ముందర స్నానం చేస్తే కానీ నాకు ప్రాణంలో ఉండదు చెప్పింది ఆదిలక్ష్మి.
ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. ఘాటైన వాసన ముక్కు పుట్టాలు అదిరేలా. ఏంటా వాసన అడిగాడు వినాయకరావు ముక్కు తుడుముకుని. నిన్నని రంగు వేశారు. ఓ వారం దాటాక ఇంత ఉండదులేండి చెప్పి వెళ్ళిపోయాడు రూమ్ బాయ్ ఖాళీ వాటర్ జగ్తో. ఇద్దరు ఆ గది వంక చూశారు. సామాన్యంగా ఉంది. పేస్ట్ బ్రష్ తెప్పించండి. నూలు పోగు లేకుండా సామానంతా పోయింది చెప్పింది ఆదిలక్ష్మి. నీళ్ళ జగ్తో రాగానే రూమ్ బాయ్కి 20 రూపాయలిచ్చి అవి తీసుకుని రమ్మని చెప్పాడు వినాయకరావు. అబ్బబ్బా వెధవ వాసన, నాకు తలనొప్పి వస్తుంది, ఇక్కడ ఉండలేను చెప్పింది ఆదిలక్ష్మి. కిటికీ తలుపులు తీస్తే బెటర్. కిటికీ దగ్గరికి వెళ్ళి దానికి ఉన్న వెనీషియన్ బ్లెండ్స్ తాడుని లాగాడు. అది తెరుచుకోలేదు. ఎక్కడ ఫాల్ట్ ఉందా అని వెతికాడు బ్లెండ్స్లో వేలుంచి. అబ్బా అరిచాడు వినాయకరావు 2 నిమిషాల తర్వాత. ఏమైంది అడిగింది ఆదిలక్ష్మి బాత్రూంలోంచి. ఏం లేదు. వేలుని బయటకు లాగడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు. లాగిన కొద్దీ వెనీషియన్ బ్లెండ్స్ మధ్య ఇంకాస్త ఇరుక్కోసాగింది. సార్ పేస్ట్ బ్రష్ తెచ్చాను చెప్పాడు రూమ్ బాయ్. అక్కడ పెట్టి వెళ్ళు అసహనంగా చెప్పాడు. పళ్ళు బ్రష్ చేసుకున్నాక బయటకు వచ్చిన ఆదిలక్ష్మి అడిగింది వినాయకరావుని. అదేమిటి ఆ కిటికీ దగ్గర అంతసేపు నిలబడ్డారు? నా వేలు ఇందులో ఇరుక్కుంది. దగ్గరకు వచ్చి చూసింది ఆదిలక్ష్మి. ఆమె కిందకి వెళ్ళి రిసెప్షనిస్ట్తో జరిగింది చెప్పింది. అతను పైకి వచ్చి చూశాడు. అతను ప్రయత్నించాడు కానీ వినాయకరావు వేలుని బయటకు లాగలేకపోయాడు. ఎలా ఇలా అడిగింది ఆదిలక్ష్మి. రిసెప్షనిస్ట్ హోటల్ నుంచి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. పావుగంటలో బిలబిలమంటూ 4 యూనిఫామ్లో ఉన్న ఫైర్ ఆఫీసర్స్ గొడ్డళ్లతో కత్తులతో వచ్చారు. నా వేలు విరుక్కుండా చూడండి. వాటిని చూసి భయంగా అరిచాడు వినాయకరావు వేలు ఇరుక్కున్న లెవెనీషియన్ బ్లెండ్స్ రెండింటిని అర్ధగంట సేపు కష్టపడి పగలగొట్టారు. ఆ 4 వినాయకరావు వేలు బయటకు వచ్చింది. కానీ ఆ వంకాయంత లావైంది. అరరే వాచిందే చెప్పింది ఆదిలక్ష్మి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హోటల్ కుంభకర్ణకి ఎదురుగా వెళ్లారని తెలిసి పోలీసులు జీప్లో బిలబిలమంటూ వచ్చారు. జరిగింది తెలిసాక ఇంతేనా, హోటల్ అంటుకుంటుందేమో అని అనుకున్నాం అన్నాడు ఎస్ఐ. ఎటూ వచ్చారు కాబట్టి మీకు 2 విషయాలు ఫిర్యాదు చేయాల్సి ఉంది. వినాయకరావు తిరుపతి సరిహద్దుల్లో తమ ట్యాక్సీని, తమ నగలని, పర్స్ని 3 దొంగలు దోచుకున్న సంగతి, హైదరాబాద్ నుంచి వచ్చిన ట్యాక్సీ డిక్కీలో తన సామాను ఉండిపోయిన సంగతి చెప్పాడు వినాయకరావు. ఆ ట్యాక్సీ నెంబర్ అడిగాడు ఎస్ఐ. ఇద్దరిలో ఎవరు చెప్పలేకపోయారు. ఆ దొంగలు ఎలా ఉన్నారు? యముడికి మొగుడు సినిమాలో చిరంజీవి చేతుల్ని వెనక్కి కట్టేసి పోట్లాడిన ముగ్గురిలా ఉన్నారు చెప్పాడు వినాయకరావు. నోట్ దిస్ పాయింట్ వెంటనే హెడ్ కానిస్టేబుల్తో చెప్పాడు ఎస్ఐ. వినాయకరావు దగ్గర లిఖితపూర్వకమైన రిపోర్ట్, చిరునామా తీసుకుని హనీమూన్కి వచ్చారని తెలిసాక బెస్ట్ విషెస్ చెప్పి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు పోలీసులు. అబ్బబ్బా మనం బయలుదేరినప్పటి నుంచి అన్ని అపశకునాలే, ఒక్కటి సరిగ్గా జరగలేదు కదా చెప్పింది ఆదిలక్ష్మి. వినాయకరావు బాత్రూమ్కి పేస్ట్ బ్రష్తో వెళ్తూ చెప్పాడు. ఈ గదిలో అనవసరంగా ఏం మాట్లాడక. ఈసారి చెయ్య ఇరుక్కోవచ్చని భయంగా ఉంది. తిది వారం నక్షత్రం చూసుకుని బయలుదేరటం వల్లనే అనుకుంటాను ఈ ఇబ్బందులు. అతను బయటకు వచ్చి చెప్పాడు. స్నానం చేశాక హాయిగా ఉంది. మంచం మీద దుప్పటి, అతని ఒంటి మీద లుంగీలా ఉంది. అది చూసి పగలబడి నవ్వింది ఆదిలక్ష్మి. మంచం మీద కూర్చున్న ఆదిలక్ష్మి పక్కనే కూర్చున్నాడు వినాయకరావు. పెళ్ళయ్యాక మొదటిసారిగా ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇద్దరి చిరాకు అలసట తగ్గి మూడ్ మారింది. అది ఐ లవ్ యూ అని చెప్పాడు మత్తుగా. నేను కూడా చెప్పింది ఆదిలక్ష్మి సిగ్గుగా. ఆమెకి ఇంకా దగ్గరగా జరిగి మీదకి లాక్కున్నాడు. ఆమె కూడా సిగ్గుతో భయంతో కూడిన ఆసక్తితో వినాయకరావు చేతుల్లో ఇమిడిపోయింది. వినాయకరావు ఆమె మంచం మీద బరువుగా పడ్డాడు. దడక్ దడక్ అని సౌండ్స్ వచ్చాయి. ఇద్దరు మైమరుపులోంచి ఆ శబ్దాలకు బయటపడి చూస్తే తామున్న మంచం కాళ్ల వైపు మంచం విరిగి 3 వంతులు తలవైపున కాళ్ల వైపు నేల మీద ఉందని గ్రహించారు. చీచీచి అన్నీ విఘ్నాలే. ఇద్దరూ లేచారు. మేనేజర్ని పిలిపించారు. అతను ఆ మంచం వంక విచారంగా చూసి ఒప్పుకున్నాడు. మీరు చెప్పింది నిజమే. ఈ పొజిషన్లో ఉన్న మంచం మీద హనీమూన్ కుదురుగా చెయ్యలేరు. కానీ వేరే మంచం లేదు. వడ్రంగిని పిలిపిస్తామండి. 2 నిమిషాల్లో మంచాన్ని బయటకు మోసుకుని వెళ్లారు పనివాళ్ళు. ఒకే ఒక కుర్చీ ఉన్న ఆ హోటల్ గదిలో రంగుల వాసనతో మిగిలారిద్దరూ. ఇంటికి వెళ్ళిపోదామండి, నాకిక్కడేం బాగాలేదు చెప్పింది ఆదిలక్ష్మి. కానీ హనీమూన్కి వచ్చి అంత త్వరగా తిరిగి వెళ్తే ఇదేనా వాళ్ళ ప్రేమ వివాహం అని నలుగురు చెవులు కొరుక్కుంటారు. ఆకలేస్తుంది, టిఫిన్ తిని వద్దాం చెప్పింది ఆదిలక్ష్మి. ఇది కరెక్ట్ అయిన మాట చెప్పాడు వినాయకరావు. గదికి తాళం వేసి ఇద్దరు కింద రెస్టారెంట్లోకి వెళ్ళారు. వేడిగా టిఫిన్ ఏముందో అడిగాడు వెయిటర్ని. వేడిగానే కాదు, చల్లగా కూడా ఏం లేదండి. ఏం లేదా? వంటవాన్ని పోలీసులు పట్టుకెళ్లారండి. దేనికో? ఇందాక పోలీసులు హోటల్కి వచ్చి వెళ్ళారండి. ఎవడో వెధవ వేలు కిటికీలో ఇరుక్కుంటూ ఉంటే నాకు తెలియక అడుగుతాను,
వేలు కిటికీలో ఇరుక్కోవడం ఏంటండి? మరి విచిత్రం. ఆ విధవ కాకపోతేను. మనం మాట్లాడేది వంటవాడి గురించి అరిచినట్లుగా చెప్పాడు వినాయకరావు. అవును, విషయానికి వస్తున్నానండి. ఓ పోలీస్ కానిస్టేబుల్ మా వంటవాడిని చూసి ఆడు పాతకేడి అని ఆడి కోసం వెతుకుతున్నామని గుర్తించి లాక్కెళ్ళారండి. మా ప్రొప్రైటర్ గారు ఆడికి బెయిల్ ఇప్పించి తీసుకుని రావడానికి వెళ్ళారు కదా. మరి రేపటిదాకా నో టిఫిన్ అండి, నో కాఫీ, ఆఖరికి నో భోజనం కూడానండి. చెప్పా కదండి, ఎవడో ముదనష్టపు విధవ ఈ హోటల్లో దిగి ఆ ముదనష్టపు విధవ కారణంగా పోలీసులు వచ్చి వంట అన్ని పట్టుకెళ్లారండి. లేక ఆ ముదనష్టపు సచ్చినోడు దిగకపోతే వినాయకరావు తంతానన్నట్లుగా కుడి చేతి చూపుడు వేలు చెయ్యి చూపించి హెచ్చరించాడు. ఆ వాచిన వేలు వంక చూసి టక్కున మాట్లాడడం ఆపేశాడు వెయిటర్. ఖబర్దార్ చెప్పి వినాయకరావు లేచి నిలబడి చెప్పాడు ఆదిలక్ష్మితో. ఆది, ఇందాక నువ్వు చెప్పిందే రైటు. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నవ్వుల పాలైతే అయ్యాం. దాద్దాం అనుకున్నాం కానీ జరిగింది అక్కడే చెప్పేద్దాం. అప్పుడే ఖాళీ చేసేస్తారా? ఇదే హనీమూన్. ఇంత షార్ట్ మరీను. వేలుకే బోలెడంత టైం వేస్ట్ అయింది. అందులో ఆశ్చర్యాన్ని ప్రకటించాడు రిసెప్షనిస్ట్. మా ఇష్టం. బిల్ సెటిల్ చేసి మాకు ఇచ్చేది ఇవ్వండి. 2 రూపాయల నోటు చిల్లర లేదు ఇవ్వడానికి. చిల్లర లేదు ఎలాగా? అడిగాడు రిసెప్షనిస్ట్. నా దగ్గర లేదు, తెప్పించండి వినాయకరావు అన్నాడు. తిరుపతిలో చిల్లర దొరకదు. లాటరీ టికెట్ ఉంచండి. ఎవరి అదృష్టం ఎవరు చూడొచ్చారు. ఓ లాటరీ టికెట్ ఇచ్చి చెప్పాడు. నా కొద్దిది డబ్బే కావాలి చెప్పాడు వినాయకరావు కోపంగా. 2 రూపాయలకేముందండి, పదండి. ఆదిలక్ష్మి ఆ టికెట్ని అందుకుని చెప్పింది. వాళ్ళు బయటకు వెళ్ళాక రిసెప్షనిస్ట్ క్యాష్ బాక్స్లో నుంచి 2 రూపాయల నోటుని తీసి జేబులో వేసుకున్నాడు. అతను లాటరీ టికెట్స్ని బలవంతంగా అంటగట్టే పద్ధతి ఇది. ఇద్దరూ సరాసరి బస్ డిపోకి వెళ్లారు. హైదరాబాద్కి వెళ్లే బస్సు ఎక్కారు. అది కదిలిన పావుగంట కల్లా ఇద్దరు కుదుపులకి నిద్రలోకి జారిపోయారు. వినాయకరావు ఆదిలక్ష్మిలకి తెలీదు వాళ్ళకిన్ని విఘ్నాలు ఎందుకు కలిగాయో. ఎవరైనా చెప్తే కానీ తెలీదు, లేకపోతే జీవితాంతం ఇంతే. ఎందుకో ఎవరైనా చెప్పారా? అసలు మూల కారణం ఏంటి? చూద్దాం ఏం జరుగుతుందో. హనీమూన్కి వెళ్ళిన 3వ రోజు ఇద్దరు ఉత్త చేతులతో మొహం వేలాడేసుకుని రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ళకి కలిగిన అనేక కష్టాలు, విమానం రద్దవడం, తిరిగి వస్తూ ఉంటే ఆర్టీసీ బస్ 2 టైర్లు 2 చోట్ల పంచర్ అవ్వడం, 4 గంటలు ఆలస్యంగా రావడం మొత్తం విన్నారు. బయలుదేరిన వేళ మంచిది కాదు చెప్పింది కనక మహాలక్ష్మి. పోన్లేండి, సామాను నగలు పోతే పోయాయి కానీ మనుషులకేం కాలేదు చెప్పింది శతభిషం భార్య. 1,000, 2,000, 24,000 రూపాయల బంగారం, 6,000 రూపాయల సామాను. బాధపడ్డాడు రమణమూర్తి. అంతా విన్నా హడావిడి. బామ్మ మాట్లాడలేదు. కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి అడిగింది. వినాయకరావు ఆదిలక్ష్మిల వివాహం చేసుకోవాలని అనుకున్నాక జరిగిందంతా విఘ్నాలే అని కదా నీవు చెప్పావు? అవును జవాబు చెప్పింది కనక మహాలక్ష్మి. ఆవిడ వంక అంతా చూశారు. మరికొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి చెప్పింది ఆవిడ చిరునవ్వుతో. నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది అడిగాడు వినాయకరావు. ఈ విఘ్నాలకి అసలు కారణం ఏమిటా? అసలు కారణం జాతకాలు చూపించే కళ్యాణం నిర్ణయించాం కదా చెప్పాడు డాంబికేశ్వరరావు. గ్రహశాంతులేమైనా చేయించాలా అండి? ఆవిడకి ఇలాంటివన్నీ కొట్టిన పిండే చెప్పింది చాముండేశ్వరి. ఏమిటా కారణం అడిగింది కనక మహాలక్ష్మి ఆత్రంగా. అబ్బాయి పేరు మార్చాలి. వినాయకరావు పేరా అడిగింది చాముండేశ్వరి వెంటనే. అవును. దేనికి? ఆ పేరుకేం? దేవుడి పేరు. మా ఇలవేల్పు పేరు. మీ ఇలవేల్పు పేరు వినాయకుడా అడిగింది బామ్మ. మరి లా పాయింట్ పట్టుకున్న సుప్రీంకోర్టు లాయర్ల. అవును. అయితే ఇంకా తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది. ఏంటో ఆ అవసరం చెప్పాడు డాంబికేశ్వరరావు. ఏమిటా? నీ కోడల పేరేమిటి అడిగింది బామ్మ. ఆదిలక్ష్మి. నీ అబ్బాయి పేరు వినాయకరావు అందుకని. అయితే ఏం? నాకు అర్థం కాలేదు చెప్పాడు డాంబికేశ్వరరావు. ఆదిలక్ష్మి మొగుడెవరు? వినాయకరావు. అబ్బబ్బా, భూమి మీద మనింట్లో కాదయ్యా, దేవలోకంలో విష్ణుమూర్తి. అవునా అడిగింది బామ్మ. అవును. వినాయకుడి భార్య? వినాయకుడు బ్రహ్మచారి. ఆ దేవుడికి భార్యే లేదు చెప్పింది చాముండేశ్వరి. కదా మరి అలాంటి బ్రహ్మచారి దేవుడి పేరు పెట్టుకున్న కన్న కొడుక్కి పెళ్లి చేయడమే తప్పు. అదలా చేసిన విష్ణుమూర్తి భార్య పేరు పెట్టుకున్న వినాయకుడికి తల్లి లాంటిదైన ఆదిలక్ష్మి పేరు పెట్టుకున్న ఆదిలక్ష్మికిచ్చి చేయడం ఇంకా ఘోరమైన తప్పు. కనుక ఆగింది ఊపిరి పీల్చుకోవడానికి. కనుక పేరు మార్చాలా అడిగాడు రమణమూర్తి. అవును, వినాయకరావు పేరుని మార్చాలి. ఈ కలియుగంలో పాపులు తెలియక ఇలాంటి తప్పులు చేస్తున్నారు. శివుడు పేరు పెట్టుకుని సరస్వతి పేరుగల అమ్మాయిని, పార్వతీ పేరు పెట్టుకుని బ్రహ్మానందం పేరుగల అబ్బాయిని, రాధ పేరు పెట్టుకుని రామారావుని, కృష్ణుడి పేరు పెట్టుకుని పద్మావతిని వివాహం చేసుకుంటున్నారు. కుమారస్వామి గాయత్రిని చేసుకోవడం ఎంత నేరం?
అందుకనే మా చిన్నతనంలో పెళ్ళవగానే అమ్మాయి పేరు వరుడి పేరుకి అనుగుణంగా మార్చేస్తుండేవారు. మన వినాయకం పేరు మారుస్తేనే కానీ వాళ్ళ సంసారం కుదురుగా ఉండదు చెప్పింది బామ్మ. వాళ్ళు సుఖంగా ఉండడానికి ఏం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధమే చెప్పింది కనక మహాలక్ష్మి కళ్ళు అద్దుకుని. పాపం తప్పు అని తెలిసాక ఎలా ఊరుకుంటాం? ఏం పేరు పెట్టాలి ఇప్పుడు అడిగింది చాముండేశ్వరి. ఆదిలక్ష్మికి తగ్గ పేరుండగానే ఉందిగా చెప్పింది హడావిడి బామ్మ. ఏమిటది అడిగాడు వినాయకరావు. ఆదివిష్ణు చెప్పింది బామ్మ. ఇప్పుడు పేరు మార్చాలంటే కోర్టు వారి అనుమతి కావాలి, లేకపోతే ఆఫీసులో ఒప్పుకోరు, మార్చరు చెప్పాడు శాస్త్రి. ఆఫీస్ కోసం కాదబ్బాయి మార్చేది, నక్షత్రనామం ఎలా ఉన్నా ముందు వాడుక నామధేయం మార్చాలి. మనలో మనం పిలుచుకోవడానికి ఈ మార్పు చెప్పింది హడావిడి బామ్మ. మీకేది మంచిదని తోస్తే అదే చేయండి చెప్పాడు వినాయకరావు. సరే అయితే ఇక ఇవాల్టి నుంచి మేమంతా వినాయకాన్ని ఆది విష్ణు, విష్ణు ఆది అంటూ పిలుస్తాం చెప్పాడు శాస్త్రి. అవును, మీరంతా ఈ సంగతి గుర్తుంచుకుని అలా పిలవండి చెప్పాడు వినాయకరావు కూడా. హడావిడి బామ్మ చిన్నగా నవ్వి చెప్పింది. మీరిద్దరిది ఒకటే హడావిడి. పేరు మార్చడం అంటే ఇలా కాదు, దానికి ఓ పద్ధతి ఉంది. ఏమిటా పద్ధతి అడిగాడు రమణమూర్తి. బారసాల చెప్పిందావిడ. బారసాల? అవును, అది మళ్ళీ చెయ్యాలి. ఏమిటేమిటి? నాకు ఈ వయసులో బారసాల? అది చిన్నప్పుడు ఎప్పుడో చేసేది కదా ఆశ్చర్యంగా అడిగాడు వినాయకరావు. అవును, మన వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతిదానికి శాస్త్రం ఎలా జరగాలో నిర్వచించింది. వేదం చదవని మీకెవరికీ చెప్తే అర్థం కాదు చెప్పింది బామ్మ. ఎప్పుడు జరగాలది అడిగింది చాముండేశ్వరి. బారసాలకి వినాయకం నక్షత్రం ప్రకారం తగిన ముహూర్తం పెట్టించండి చెప్పింది హడావిడి బామ్మ. ఆ కార్యక్రమం రమణమూర్తికి అప్పగించారు. ఆ రోజు వినాయకరావు శాస్త్రి సెలవు పెట్టారు. పురోహితుడు ఉదయం వచ్చాడు. పిల్లాడేడి అడిగాడు వినాయకరావుని చూపించి. అతనికే అని రమణమూర్తి చెప్తే నాతో హాస్యం ఏంటి సార్? చెట్టులో ఎదిగిన ఈ యువకుడికి బారసాలేమిటి? ఎవరైనా వింటే నవ్వుతారు. ఏడాది క్రితం పెళ్లి చేసి ఉంటే బారసాలకు కొడుకు ఉండేవాడు చెప్పాడు పురోహితుడు. ఇతనికే కొన్ని మతపరమైన కారణాల వల్ల ఇప్పుడు చేస్తున్నాం చెప్పింది కనక మహాలక్ష్మి. మీ ఇష్టం, ఎవరికి చేయమంటే వాళ్ళకి చేస్తాను చెప్పాడాయన. డాంబికేశ్వరరావు చాముండేశ్వరుల ప్రక్కన వినాయకరావు బారసాల చేయించుకోవడానికి కూర్చున్నాడు. బారసాలేనా, అక్షరాభ్యాసం కూడానా అడిగాడు పురోహితుడు. బారసాలే. ఆదివిష్ణు పేరుని వినాయకరావు చెవిలో చెప్పి తేనెలో ముంచిన బంగారు ఉంగరంతో బియ్యం మీద ఆ పేరు రాశాడు డాంబికేశ్వరరావు. ఆ తర్వాత ఆదివిష్ణు ఆదిలక్ష్మిలకి శోభన ముహూర్తం పెట్టించారు. అసహ్యంగా గదిలోకి పంపించడం ఏంటి? హనీమూన్కి వెళ్తాం అన్నావు, ఈసారి ఆ మాటనకు, మా పెద్దవాళ్ళ మాట విను హెచ్చరించాడు రమణమూర్తి. పెద్దలంతా మర్నాడు 10:30కి ఆదివిష్ణు ఆదిలక్ష్మిలను శోభనం గదిలోకి పంపించారు. అందరి కాళ్ళకి నమస్కరించి లక్ష్మి లోపలికి వెళ్ళింది. బయట గొళ్ళెం పెట్టింది. హడావిడిగా బామ్మ ముసిముసిగా నవ్వుతూ. ముందు లక్ష్మిని గదిలోకి వెళ్ళనివ్వండి, బయటే ఉంది చెప్పింది కనక మహాలక్ష్మి బామ్మతో. లక్ష్మి గదిలోకి వెళ్ళాక బయట తలుపులు వేసి గడియ పెట్టారు. సుపుత్ర ప్రాప్తిరస్తు దీవించింది హడావిడి బామ్మ మెటికలు విరుస్తూ. బయట ఎవరో వచ్చినట్లున్నారు, పిలుస్తున్నారు చెప్పాడు శాస్త్రి. అంతా బయటకు నడిచారు. పోలీసులు ఏంటి కంగారుగా అడిగారు డాంబికేశ్వరరావు వాళ్ళని చూసి. వినాయకరావు ఉండేది ఇక్కడేనా అడిగాడు ఎస్ఐ. ఇక్కడ ఆ పేరుగల వాళ్ళెవరూ లేరు చెప్పింది హడావిడి బామ్మ. ఉన్నారు, దేనికి అడిగాడు శాస్త్రి. తిరుపతి సరిహద్దుల్లో ఆయన భార్య నగలు, ఆయన డబ్బు కొట్టేశారని రిపోర్ట్ ఇచ్చారు. ఆ దొంగలని పట్టుకుని వాటిని తెచ్చాం. ఉంటే వాళ్ళని పిలుస్తారా అడిగాడు ఎస్ఐ. రేపు ఉదయం దాకా ఆగాలి, వాళ్ళకి ఫస్ట్ నైట్ చెప్పాడు శాస్త్రి. అలాగా చిరునవ్వు నవ్వి చెప్పాడు. టాక్సీ డిక్కీలో మర్చిపోయిన సూట్ కేసులు కూడా దొరికాయని చెప్పండి. ఆ టాక్సీ డ్రైవర్ దొంగలు లాలూచి పడి ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పని చేశారని మా ఎంక్వైరీలో తెలిసింది. ఎస్ఐ వెళ్ళిపోయాడు. చూసారా పేరు మార్చాక మహత్యం, పోయిన వస్తువులు ఈ కలియుగంలో చేతికి వస్తాయా చెప్పింది హడావిడి బామ్మ ఆనందంగా. పోలీసులు వెళ్ళాక ఇంకొకరొచ్చారు. టెలిగ్రాఫ్ మెసెంజర్. తిరుపతిలో చిల్లర డబ్బులు బదులు రిసెప్షనిస్ట్ ఇచ్చిన లాటరీ టికెట్కి వినాయకరావుకి 10 లక్షల ఫస్ట్ బంపర్ ప్రైజ్ వచ్చింది. ఇది నిజంగా పేరు మహత్యమే చెప్పాడు డాంబికేశ్వరరావు సంతోషంగా. మా అమ్మాయి అదృష్టం కూడా చెప్పాడు రమణమూర్తి పరమానందంగా. ఏమిటి అదంతా సిగ్గే అడిగాడు ఆదివిష్ణు తల వంచుకుని వచ్చి పక్కన కూర్చున్న ఆదిలక్ష్మిని. ఆదిలక్ష్మి సమాధానం చెప్పలేదు. ఆమె గడ్డం కింద చేతిని ఉంచి తలని పైకెత్తాడు. ఆమె కళ్ళలోకి చూశాడు. వెంటనే ఆమె కళ్ళు మూసుకుంది. మృదువుగా ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆదివిష్ణు. పక్షులు చేస్తాయి, మృగాలు చేస్తాయి, మనుషులు చేస్తాయి, అదేమిటో తెలుసా అడిగాడు. సమాధానంగా ఆదిలక్ష్మి తన మొహాన్ని 2 చేతులతో కప్పుకుంది.
ఎందుకంత సిగ్గు? ఇది అన్న మాటలను విని చేతులను తొలగించి కనురెప్పలు విప్పి చూసింది ఆదిలక్ష్మి. మంచం పక్కన స్టూల్ మీద ప్లేట్లో ఉంచిన లడ్డూలని తింటున్నాడు ఆదివిష్ణు. తింటం తన ప్రశ్నకి తనే జవాబు చెప్పి నవ్వాడు. ఆదివిష్ణు వంక కొద్దిగా చిరాగ్గా చూసింది ఆదిలక్ష్మి. లడ్డూలు ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? అడిగాడు ఆదివిష్ణు ఓ లడ్డూ ముక్కని ఆమె నోటికి అందిస్తూ. మొహం అటు తిప్పుకున్న ఆదిలక్ష్మిని చూసి మళ్ళీ ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకుని చెప్పాడు ఆదివిష్ణు. ఉట్టిదే, నాకు తెలియదు. నిన్ను ఉడికించాలని అలా మాట్లాడాను. ఇన్ని అడ్డంకులు విఘ్నాలు ఎదుర్కొని నిన్ను సొంతం చేసుకున్న నేను అలాంటి వాటితో కాలయాపన చేస్తాననుకున్నావా? ఆదివిష్ణు చేతులు నెమ్మదిగా ఆమె వీపు మీదకి వెళ్ళాయి. పక్షులు చేస్తాయి, మృగాలు చేస్తాయి, మనుషులు చేస్తారు. అదేమిటంటే చెప్పవేం? అడిగాడు ఆమె చెవిలో రహస్యంగా. ఆ తర్వాత ఆదివిష్ణు గదిలో ఏం జరిగిందో ప్రత్యేకంగా రాయనవసరం లేదు. ఎందుకంటే అది మీకు తెలియంది కాదు. అందుకని వాళ్ళిద్దరినీ 4 కాళ్ళు బలంగా ఉన్న మంచం మీద రంగు తాలూకు ఘాటైన వాసన లేని ఆహ్లాదకరమైన ఆ శోభనం గదిలో వదిలేసి మనం బయటకు వచ్చేద్దాం. ఇంకెక్కడితో ఈ నవల సమాప్తం.